కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విషయాన్ని మరి మనం చేస్తున్నటువంటి అభివృద్ధి పనులను మనం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను ప్రజలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. మీకు అందరికీ తెలుసు బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అబద్దాలు ప్రచారం చేస్తుంది. అబద్దాలకు పుట్టినిల్లే మన జిల్లాలో ఉన్నటువంటి మరి మనిషి మాజీ మంత్రి హరీష్ రావు. మరి అబద్దాలను ఎట్లా వక్రీకరిస్తారో మీ అందరికీ తెలుసు. మనం అధికారంలోకి వచ్చినాక 3 నెలల నుంచే స్టార్ట్ చేసింది. మన పార్లమెంట్ ఎన్నికల్లో మన మండల కేంద్రంలోకి వచ్చి ఏ విధంగా ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసి ఎట్లా అబద్దాలు ప్రచారం చేసినా మీకు అందరికీ తెలుసు. మనం పేదల పక్షాన నిలబడ్డం. మనకున్న బడ్జెట్ లో మనకు 2 సంవత్సరాల వార్షిక ఆదాయంలో మనం ప్రజలకు ఏం చేసినామో మనం ప్రజల ముందు ఉంచినాం. ఈ రోజు 10 సంవత్సరాల వార్షిక బడ్జెట్ లో దాదాపు 20 లక్షల కోట్ల రూపాయలను వాళ్ళు ఏ విధంగా వృధా చేసిరో మన ముందలున్నది. ఏ పేదవాడికి ఈ రోజు నర్సాపూర్ పట్టణంలో నివసిస్తున్నటువంటి పేదలందరికీ తెలుసు. మరి వాళ్ళ ఇంటికి ఎలాంటి లబ్ధి చేకూరింది గత 10 సంవత్సరాల్లో మీకు అందరికీ తెలుసు. పెద్దగా చెప్పుకున్న ఆ రోజు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి మీకు అందరికీ తెలుసు. మీ కళ్ళ ముందర ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు కనబడుతున్నాయి. ఈ డబుల్ బెడ్రూమ్ ఎంత అసంపూర్తిగా, ఎంత అశ్రద్ధగా, నిర్లక్ష్యంగా దాని పనిని వాళ్ళు చేసిరో మీరు అందరూ చూసిరు. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చినాకనే దాని నిర్మాణం పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ మన అన్న మంత్రి మరి ఆ సారథ్యంలో చాలా సంవత్సరాల నుంచి నర్సాపూర్ పట్టణంలో నివసిస్తున్న వాళ్ళందరికీ కూడా మనం లబ్ధి చేకూర్చే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేపట్టడం అందరికీ సవినయంగా చేస్తుంది. దేశంలోనే ఏ రాష్ట్రం ఇయ్యలేనటువంటి మరి సన్న బియ్యం మరి ఈ రోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నారు. మనమే ఎంతో కుటుంబాలకు ఇలా ఆసుపత్రి పాలైతే దగ్గరుంది ఆరోగ్యశ్రీకి ఏదేం చేస్తున్నాం. వాళ్ళు మొన్న చెప్పారు వాళ్ళ కార్డు చూపించుకుంటా మనం దుష్ప్రచారం చేస్తున్నాం. వాళ్ళ కార్డు ఇప్పితే ఇంత పెద్ద శాఖ కార్డు అవుతుంది. దాని గురించి కూడా చెప్పాల్సిన బాధ్యత మనం ఈ రోజు ఒక్కటే చెప్తాం. ఆ ప్రభుత్వంలో మీ కుటుంబానికి ఎనగూరింది ఏంది, మన ప్రభుత్వంలో మీకు ఎనగూరింది ఏందో మీరు నిజంగా కూర్చుని పెట్టుకొని చెప్తే ఆ ఓట్లు ఖచ్చితంగా మనకే పడతాయని నేను సగర్వంగా చెప్తున్నాను. మనకు ఒక అదృష్టం ఏంటంటే ఈ ఎన్నికల్లో మరి మన జిల్లా ఇన్ఛార్జ్ గా, మన పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా మరి ఎన్నికల కొరకు అన్న రావడం నిజంగా శుభ పరిణామం. మేమందరం సంతోషంగా ఉన్నామన్నా. మన నరసాపూర్ పట్టణంలో ఖచ్చితంగా మీ అనుభవం తోడైతే ఇక్కడ ఖచ్చితంగా జెండా ఎగరవేయడం ఖాయమని నేను సగర్వంగా చెప్పుకుంటున్నాను.